చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు ప్రజల్ని. 2014లో మీ నాయకుడు ఎందుకు గెలిచాడంటే అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఓకేనా? విడిపోయేదానికి కాంగ్రెస్ ఒక కారణం అయితే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడని చెప్పి ఈ లంజా కొడుకుని ఒక ఛాన్స్ అంటే ఇచ్చారా? కోతిముండ, లంజాముండ, వెదవముండ, అర్థమైందా? అప్పుడు ఇచ్చారు. ఈ లంజా కొడుకు అది నిలబెట్టుకోవాలా. తిక్క లంజా కొడుకు అని ఎవరికి తెలియదు ఏపీ వాళ్ళకి. అప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని సర్వనాశనం చేశాడు. పంది లంజా, నీకు ఆ రోజు ఎమ్మెల్యే పోస్ట్ రావడానికి కూడా కారణము ప్రజల వల్ల వచ్చింది, ఆ పార్టీ మీద ఎబిటేషన్ వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కటి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, నిస్వార్థంగా చేసుకొని వెళ్తున్నారు. మ్యాక్సిమం వాళ్ళు పెట్టుకొని నాకండి